ఓకేనా? మీ క్వశ్చన్స్ అయినా ఆన్సర్స్ ఉంటాయి టకటకటగా. అన్న దద్దరిల్లిపోయిందన్న ప్రభాస్ అన్న క్యారెక్టర్ దద్దరిల్లిపోయింది ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నానా. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్ సార్ మీకు. ఎందుకంటే ఒక మానటి సినిమా తీసి మీరు ఒక డైరెక్టర్ అని ఈ సినిమా నుంచి ఒక టాలీవుడ్ హాలీవుడ్ తీసుకుపోయారంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మీ కథ చూసి అశ్విని దత్ గారు ఒప్పుకోరంటే నిజంగా మీ స్టోరీలో దమ్ము ఉంది కాబట్టి ఇలా ఇంత సినిమా సక్సెస్ఫుల్ అయింది. ముందుగా అశ్విని దత్ గారికి ముందుగా సూపర్ చెప్పాలి. ఎందుకంటే ముందుగా అంత మంచి కథ మీరు ఒప్పించారంటే, అంత పెద్ద స్టార్స్ కి ఒప్పించారంటే మాటలు కాదు. ఒక రాజమౌళి లెక్క తీసిరు మీరు. ఒక రాజమౌళి సినిమా అంటే బాహుబలి 1, 2 తీసిండు. తర్వాత మీరు అలాంటి రేంజ్ లో మీరు ఒక స్థానంలోకి వచ్చారు మీరు. డైరెక్టర్ గారు నాగేశ్వరి గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. సార్ మీరు చాలా బాగా తీసిరు సార్. ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో మంచి తీయాలని స్ఫూర్తి కోరుకుంటున్నా. సెకండ్ వచ్చి మన ప్రభాస్ అన్న యాక్టింగ్ చూస్తే, స్టార్టింగ్ లో చూస్తే ఏంద్రాబాయ్ ప్రభాస్ అన్న ఇట్లున్నాడు. తర్వాత మెల్లమెల్లగా ప్రభాస్ అన్న దేత్తాడి పోచమ్మగడి ఇచ్చి పడేసిండు. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు ప్రభాస్ అన్నది. అంటే ఏ సీన్ చూసి నీకు బోర్ కొట్టది? ఎందుకు బోర్ కొట్టా చెప్పు నువ్వు ఫస్ట్. నాకు 30 నిమిషాల వరకు ప్రభాస్ అన్న చూపించలేదు. ఎందుకు చూపించలేదు? సినిమాలో 30 నిమిషాల వరకు చూపించలేదు. కానీ ఒక్కటే మాట చెప్పుకోవాలంటే ఆ 30 నిమిషాల తర్వాత చూపించిండు. ఆ సీన్ ఒకటి 3 సంవత్సరాలు గుర్తుంటుంది. 3 సంవత్సరాలు కాదు, సినిమా చూస్తే మాత్రం ఇచ్చి పడేసిండు కాదు. బెస్ట్ మూవీ. ఒక్కటే మాటలో చెప్పుకోవాలంటే నాకు షారుఖ్ ఖాన్ సినిమా పేరు డాంకి కలికి. ఇప్పుడు సినిమా చూసా కల్కి సినిమా లేచిపోయిందన్నా. విజయ్ దేవరకొండ చూడాలన్నా గేమ్ గెటప్ విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ అనిపించిందన్న. ప్రభాస్ అన్న కెరియర్ లో కూడా విజయ్ దేవరకొండ సపోర్ట్ అనుకోవాలి. సూపర్.